హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. వీడియో చేసి చాలా రోజులైంది. వీడియో చేయడానికైతే అసలు టైమే కుదరడం లేదండి. ఈరోజు నేను ఇదొకటి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. పేరు కూడా చెప్తున్నాను కానీ ప్రమోషన్ అయితే కాదు. ఇది వెలిగించానులే మీకు షార్ట్లో. ఇది ఆల్రెడీ వెలిగించాను, అది షార్ట్లో పోస్ట్ చేశాను. అది చూడండి, ఇదిగో పొగ వెనక్కి వస్తుందంట, దీంట్లోంచి కిందకి వస్తుంది అంట. మరి ఎట్లా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూద్దామని అనుకుంటున్నాను. దీన్ని ఒకసారి ఎందుకు తీసుకున్నాను అంటే, ఇంట్లో ఎప్పుడైనా సరే మన చుట్టూ మనకు తెలిసిందే కదా, మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది. ఆరా దాన్ని పాజిటివిటీ తోటి ఫీల్ చేయాలి. అది మనం చేయాల్సింది. ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. కర్టెన్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడే ఈ స్మోక్, సారీ నాకు మాట్లాడితే ఫోమ్ అని వస్తుంది, స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్ మళ్ళీ గాలి కట్టి చెదురుతుంది అని చెప్పేసి నేను కర్టెన్ క్లోజ్ చేస్తున్నా. ఎట్లా వస్తుంది అంటే నాకు రిజల్ట్ తెలియాలి కదా, అందుకని. మన చుట్టూ ఒక ఆరా అయితే ఉంటుంది కదా, దాన్ని అలాగే చుట్టూ ఆరా ఉంటుంది. ఆరాని పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది. మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వైఫై లాగా తిరుగుతుంటాయి. మన చుట్టూ ఒక కవచంలాగా ఒక ఆరా అనేది ఉంటుంది కదా. సో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి, ఈ ఆరాలోకి పాజిటివ్ ఎనర్జీని గ్రహించాలి అంటే కొన్ని ఇంట్లో కూడా పాజిటివ్ థింగ్స్ ఉండాలి. సో ఇలాంటి కొన్ని పాజిటివ్ థింగ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే మన రోజు మంచిగా ఉంటుంది, నెగిటివ్ థాట్స్ పోతాయి, పాజిటివిటీ ఫిల్ అవుతుంది. మన లైఫ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ వస్తాయి అనేది నా ఉద్దేశము. అందుకని ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. దేవుడి బొమ్మలు వేరే వేరే విగ్రహాల రూపంలో పెట్టడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకు, దానికి ఒక కారణం ఉంది, చెప్తాను. అది కూడా గాలి వస్తుంది విండోలోంచి, బయటికి వెళ్ళి విండో క్లోజ్ చేసేసి వచ్చి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. అప్పటి వరకు జస్ట్ నేను పాజ్లో పెడుతున్నాను. ఇది బ్యాక్ స్మోక్ అనమాట. ఇది కోను, బ్యాక్ స్మోక్ కోన్స్ తోటి వేసేది. నాకు ఇది తెలిసింది ఏంటంటే, వస్తుంది, వర్క్ అవుతోంది. ఇది గాలి రాకుండా ఉండే ప్లేస్లో అయితే ఈ స్మోక్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీరే చూడండి, కనిపిస్తుంది కదా, వస్తుంది కదా. అసలు నేను ఇది దేవుడి బొమ్మలు తీసుకోవచ్చు. దీంట్లో శివుడి ఉంది, వినాయకుడు ఉంది, బుద్ధుడిది ఉంది, లాఫింగ్ బుద్ధ ఉంది. నేను ఏవి కూడా ఐడియాస్ తీసుకోదలుచుకోలేదండి. ఎందుకంటే మన ఇంట్లో లేడీస్ ఉన్నాం, లేడీస్ ప్రాబ్లమ్స్ తోటి మైల్ వస్తుంది, ఇంకేదన్నా ఇంకొక రకంగా ఏదన్నా జరుగుతూ ఉంటాయి కదా. ఇవి మనం పూజ రూమ్లో పెట్టుకోము. ఇంట్లో ఏదైనా ఓపెన్ ప్లేస్లో, లివింగ్ రూమ్లోనో ఇంకా బెడ్రూమ్స్లోనో వీటిలో పాజిటివ్ ఎనర్జీ కోసం, మనకి పీస్ఫుల్ మైండ్ రావడం కోసం మన వర్క్ ప్లేస్లో పెట్టుకుంటాం కదా. దేవుడి బొమ్మలు మనకి వీలు కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎట్లా వాటిని టచ్ చేయడం, వెలిగించడం ఇబ్బంది కదా, అది కరెక్ట్ కాదు. అందుకని నేను దేవుడిది కాకుండా ఇలాగా ఇదేదో వాటర్ ఫాల్ లాగా మౌంటైన్స్ నుంచి వాటర్ వస్తున్నట్లుగా ఇది నాకు నచ్చింది, అందుకని తీసుకున్నాను. సిరమిక్ తీసుకుందాం అనుకున్నాను, ఇది సిరమిక్ అయితే కాదు. నాకు ఇది మెటల్ ఏంటి, ఈ మెటల్ ఏంటి అనేది కూడా నాకు తెలీదు. వర్క్ అవుతోంది. ఈ కోన్స్ నాకు ఈ ప్యాక్తో పాటు 10 అయితే వచ్చాయి. మిగతావి మనం విడిగా ఆర్డర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కోన్స్ సపరేట్, మనం ఇంట్లో వెలిగించిన ధూప్ కోన్స్ దీంట్లో పెడితే రాదు. ఇదైతే వర్క్ అవుతోంది. అన్నట్లు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. నా వీడియోస్ని లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే వర్క్ అవుతోంది. నేను దీని గురించి నేను ఎలా వస్తుంది ఏంటనేది మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి నేను దీన్ని వీడియో అయితే తీసాను అనమాట. ఈ వీడియోని ఇంతటితో ముగించేద్దాం.
మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్. నా వీడియోస్ని చూసే వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయండి. ఉంటాను. బాయ్.